హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము వీడియో కాలేజెస్ని ఏ విధంగా మనము తయారు చేయొచ్చు మన మొబైల్లో అని చెప్పి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే మన ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనము ప్లే స్టోర్ నుంచి మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన సెర్చ్ బాక్స్లో వీడియో కాలేజ్ అని చెప్పని టైప్ చేయగానే వీడియో కాలేజ్ మేకర్ అని చెప్పి ఆ మిక్స్ వీడియోస్ పేరుతో మనకు ఒక యాప్ అనేది చూపిస్తుంది. సో ఈ యాప్ని ఏంటంటే మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్లో ఏంటంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉపయోగించి మనం వీడియో కాలేజెస్ని మనం తయారు చేయవచ్చు అనమాట. నార్మల్గా మీకు మనం ఫోటో కాలేజెస్ అయితే మనం తయారు చేసి ఉంటాము, మనకు ఆ విషయం తెలుసు. కానీ వీడియో కాలేజెస్ ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వీడియో పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వీడియో కాలేజీ మనకి ఏ ఫార్మాట్లో చేస్తారని చెప్పి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక వీడియో ఉంటుంది, దీంట్లో ఒక వీడియో, ఇక్కడ ఒక వీడియో కూడా మనకు సెలెక్ట్ అంటే 3 వీడియోస్ సెలెక్ట్ అయ్యి మనం ప్లే చేసుకొని వీడియో కాలేజ్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఒకటి చూపిస్తుంది. ఈ ప్లస్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఫోన్లో ఉన్న వీడియోస్ అయితే ఏవేవి ఉంటాయో అవి మనకు చూపిస్తాయి అనమాట. మనము 3 వీడియోస్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను 3 వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 వీడియోస్ నేను సెలెక్ట్ చేసుకున్నా ఫోన్ నుంచి. ఈ సెలెక్షన్ తర్వాత ఏంటంటే ఇవి మనకు ఈ యాప్లోకి వచ్చేస్తాయి. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ ఈ సైజు మనకు ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఒక వీడియో సైజు కనుక మనం ఎక్కువ కావాలి, ఇంకొకటి తక్కువ కావాలనుకుంటే మనం ఈ విధంగా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనము వీడియో సైజు మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనకి ఏదైనా ఎక్కువ కావాలి, ఏదైనా తక్కువ కావాలి వీడియో సైజ్ అనుకుంటే మనకు ఇక్కడ పెంచుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ కావాలా లేకపోతే మనకు కంటిన్యూషన్ ప్లే కావాలని చెప్పి మనకి ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్ కావాలంటే రిపీటెడ్గా మనం ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్వాపింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ వీడియో దీంట్లోకి, ఈ వీడియో దీంట్లోకి, ఈ వీడియో దీంట్లోకి ఇలా మనకు కావాలనుకుంటే మనం స్వాపింగ్ చేసుకొని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేంజ్ ఆప్షన్లోకి వెళ్తే మనం ఒకవేళ వీడియోస్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మనము చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఈ వీడియో వద్దు, ఇంకో వీడియో కావాలనుకుంటే చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రిమ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఈ ట్రిమ్ అంటే ఏంటంటే ఒక వీడియో ఒక వీడియో పెద్దగా ఉంటుంది, ఒక వీడియో చిన్నగా ఉంటుంది. స్మాల్ సైజులో, బిగ్ సైజులో కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక వీడియో వచ్చేసి నాకు ఇక్కడ 3 మినిట్స్ పైన ఉంది. నాకు 3 మినిట్స్ అవసరం లేదు, నాకు ఓన్లీ 20 సెకండ్స్ 30 సెకండ్స్ సరిపోద్ది అనుకుంటే మనము ఆ సైజుని మనము తగ్గించుకోవచ్చు అనమాట, ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రిమ్ చేసుకొని ఇక్కడ మనము ఈ డౌన్ ఆరో క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ఈ ప్లే బటన్ మనం క్లిక్ చేసినట్టయితే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట, ప్లే ఏ విధంగా ఉంటుందని చెప్పి. ఒకవేళ ప్రివ్యూ అవసరం లేదు, మనకు కంటిన్యూషన్గా డైరెక్ట్గా ఇది ప్రాసెస్ అయితే సరిపోద్ది, ఎలాంటి ప్లే అవసరం లేదనుకుంటే ఇక్కడ ఈ రైట్ మార్క్ పైన మనము క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మన క్వాలిటీ ఏది కావాలి, ఫుల్ హెచ్డీ కావాలా, హెచ్డీ కావాలని చెప్పి మనకు అడుగుతుంది. ఇక్కడ హెచ్డీ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ హెచ్డీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇది ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్గా 5%, 6%, 10% ఈ విధంగా 100% అయిన తర్వాత మనకు ఈ వీడియో అనేది మనకు ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ రిమైండర్ అనేది కూడా మనకు డిస్ప్లే అవుతుంది. సమ్ డివైజెస్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ స్లో ఆర్ ఈవెన్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది. అంటే కొన్ని డివైజెస్లో ఇలా మనం రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ మనం ప్రాసెస్ చేసినట్టయితే అది స్లో అవుతుంది, లేదంటే అది ఎర్రర్ కూడా రావచ్చు అని చెప్పి అడుగుతుంది. సో మీకు అలాంటి భయం ఉండొద్దు, అలాంటి భయం వద్దు. ఇది కంటిన్యూషన్గా ప్రాసెస్ కావాలంటే ఇక్కడ మనము ఇది క్యాన్సిల్ చేసుకొని అయ్యేదాకా మనము వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఏంటంటే మనము వీడియో కాలేజ్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది 100% అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసి మనము వీడియో కాలేజీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి 28% వరకు అయ్యింది మనకు. ఇది ఇక్కడ 100% అయ్యేదాకా మనం చూసినట్టయితే మనకు 100% తర్వాత మనకు వీడియో కాలేజ్ అనేది ప్రిపేర్ అయ్యి మనకు చూపిస్తుంది. ప్రజెంట్ ఇది 50% వరకు అయ్యింది. మనము 100% అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ ప్రాసెసింగ్ అనేది ఏంటంటే మనకు మన ఫోన్ స్పీడ్ని బట్టి, మన ర్యామ్ను బట్టి, లేదంటే మన ప్రాసెసర్ని బట్టి, మన ఫోన్లో ఉన్న ప్రాసెసర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు మంచి అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ ఉన్న ఫోన్ మనం వాడినట్టయితే మనకి ప్రాసెసింగ్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఇది స్పీడ్గా మనకు ప్రిపేర్ అవుతుంది. లేదంటే కొంచెం స్లోగా ఉన్న ప్రాసెసర్ ఉన్న మన ఫోన్స్ వాడినట్టయితే కొంచెం ఇది స్లోగా అవుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే డిపెండ్ అపాన్ ద ఫోన్ అన్నమాట. మన ఫోన్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి
మనకైతే ఇది ప్రిపేర్ అయితే అంటే ఎవరు ఎలాంటి ఫోన్లు వాడినప్పటికీ కూడా మనకి ఇది ప్రిపరేషన్ అయితే కొంచెం లేట్ అయినా ఫాస్ట్గా అయినా మనకు ప్రిపేర్ అయితే అవుతుంది. అయితే ఫాస్ట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఫోన్లు వాడితే వాళ్ళకు కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం ఫాస్ట్గా అనేది ఇది మనకు జరుగుతుందన్నమాట ఈ ప్రాసెసింగ్ అంతా. ఇప్పుడు 99%కి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 100% కంప్లీట్ అయింది. ఇలా 100% దీంట్లో యాడ్స్ ప్లే అవుతాయి. సో ఇది మనం యాడ్స్ని స్కిప్ చేసి ఇది ప్లే చేసినట్టయితే మనకు వీడియో కాలేజ్ అనేది ఈ విధంగా మనకు ప్లే అవుతుంది అనమాట. అంటే ఒకే ఫ్రేమ్లో మనకు 3 వీడియోస్ అనేది ఎట్ ఏ టైం ప్లే అవ్వడం అనేది మనం చూడొచ్చు. ఇది సైజ్ వచ్చేసి 127 MB అని చెప్పి మనకి ఇక్కడ కింద మనకు చూపిస్తుంది అనమాట. ఇది 1 minute 32 seconds అనేది మనకు ఇక్కడ ఉంది అన్నట్టుగా మనకు చూపిస్తుంది అనమాట. ఇలా మనం వీడియో కాలేజ్ని మనం ఫోన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ లాగా లేదంటే ఎవరికైనా సెండ్ చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. ఈ వీడియో కాలేజ్ లాగా మనం ప్రిపేర్ చేసి. సో ఎవరైతే వీడియో కాలేజెస్ కోసం ఎలా తయారు చేస్తారని చెప్పి చూస్తారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.